దీని ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all to greet you all in Matthew's name of our Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. The Prince of God is eternal, the blessing of God is eternal. దేవుని సన్నిధి చాలా గొప్పది, దేవుని ఆశీర్వాదం గొప్పది. మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో డే బై డే, why the days are going on, the weeks are going on, the months are going on, the years are going on. దినాలు గడుస్తున్నప్పుడు, వారాలు గడుస్తున్నప్పుడు, నెలలు గడుస్తున్నప్పుడు, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు, అందుకే దేని వాక్యం దుర్గానుమిలు ఉంటుంది. యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండును. ఎందుకంటే వారం దినాలు మన సమయాన్ని ఎక్కడ గడుపుతుంటాం. ఎస్పెషలీ వెన్ ద సండే హ్యాస్ కమ్, వెన్ యు కేమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆదివారం వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు దేవుని నామాన్ని మహింపరచడం. సింగ్ అంటు ద గాడ్, గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. ఆ సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోవడం. రిమెంబరింగ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్, ద సాక్రిఫైస్ గాడ్, ద రెజరెక్టెడ్ గాడ్. అందుకే పౌలు అంటాడు కదా, ఆయన బలమును, ఆయన శక్తియు, ఆయన పునరుద్ధాన బలమును ఎట్టిదో ఎరిగి నిమిత్తము. ద రెజరెక్షన్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి చాలా గొప్పది. వాట్ ఆర్ ద కండిషన్స్ మే బి ఇన్ ద వరల్డ్. ఎంత భయంకర పరిస్థితులు భూమి మీద ఉండొచ్చు. దేశాల పరిస్థితి బాగాలేదు, రాష్ట్రాల పరిస్థితి బాగాలేదు, పట్టణాల పరిస్థితి బాగాలేదు. ఇంకా యుద్ధం ఆగలేదు. మనం అనుకోవచ్చు యుద్ధం ఆగింది, యుద్ధం ఇంకా ఆగలే. ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం అవుతుంది. రష్యా దేశానికి, యుక్రెయిన్ దేశానికి. More than 303 years are completed. This is the 4th year. The war between the Ukraine and Russia. ఇంకా ఆగలేదు యుద్ధం. మన కొరకు రక్తము కాచిన వాడు, మన కొరకు ప్రాణము పెట్టినవాడు, సమాధిని గెలిచి మూడో దినాన తిరిగి లేచినవాడు. గాడ్ ఇస్ ఎటర్నల్ గాడ్. అందుకే సామ్ 144 లాస్ట్ వర్స్ ఉంటుంది. ఇట్టి స్థితి గలవాడు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. జనలుగా చూస్తున్నప్పుడు చెట్టు పిల్ల కలిగిన అనుకుంటాం, అమ్మో ఇంత వాళ్ళ దండలు ఉన్నాయి కదా, భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కదా, అంతేనా? అందులో ఏంటంటే దిస్ ఇస్ యాక్చువల్లీ దిస్ ఇస్ సమ్ ఒకేషన్ టైం. ఇది ఒక విధంగా చెప్పాలంటే సెలవులు వచ్చే దినాల్లో మనం ఉన్నాం. చాలా మందికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి, 10th క్లాస్కి ఎగ్జామ్స్ అయిపోయి, ఇంకా చాలా వాటికి ఎగ్జామ్స్ అయిపోయి. ఎందుకంటే చాలామంది సైంటిస్టులు అందరూ చెప్తున్న మాట ఏంటంటే 2026 2026 ఇయర్, ఈ సంవత్సరం అంటే బాగా ఎట్లా ఉంటుంది అంట. మన ఆలోచన అలాగే ఉంటుందంటే, అయ్యో ఇంత ఎండల్లో దేవుడి మందిరానికి వెళ్ళడం ఎందుకు, వయసు అటెండ్ ప్రేయించ. ఒక మాట మనం చెప్పండి, ఎండలు ఉన్నాయని మనం తింటూ మానేము, ఎండలు ఉన్నాయని మనం ఉద్యోగానికి వెళ్ళడం మానేము, ఎండలు ఉన్నాయని మనం అంటూ తోముకోవడం మానేము, ఎండలు ఉన్నాయని మనం వంట వండుకోవడం మానేము. ఇవన్నీ మన దైనందిన జీవితంలో భాగం. ఇట్స్ ఆల్ ద పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. అంటే ఎండలో ఉన్నాయని స్నానం చేయడం మానేము. ఇంత భయంకర వాతావరణ పరిస్థితి ఉన్నప్పుడు, అందుకే దావీదుని దేవుడు రాజుగా అభిషేకించిన మాట అంటే, మ్యాన్ లుక్స్ ఎట్ ద అవుట్ సైడ్ ఎపిరియన్స్ బట్ గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్ అన్న. మనుషులు పై రూపాన్ని చూస్తారంట, దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. అయ్యో నా కుమారుడు ఎంత భయంకరమైన వాతావరణం ఉన్నా, ఎంత భయంకరమైన ఎండలున్నా నా కుమారుడు మందిరానికి వచ్చారు. ఒక మాట గుర్తుంచుకుని చాలాసార్లు చెప్పాను, దేర్ ఇస్ నో బ్లెస్సింగ్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఎక్కడ నిజమైన సంతోషము కానీ, నిజమైన సమాధానం కానీ, నిజమైన నెమ్మది కానీ లేదు. కేవలం యేసయ్య సన్నిధిలోనే, ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ we can have the eternal peace, we can have a healing, we can have a comfort, we can have a salvation. ఒక మాటలో చెప్పాలంటే రక్షణే కాదు, విమోచనే కాదు, ఆదరణే కాదు, స్వస్థే కాదు, నెమ్మదే కాదు. ఒక మాట చెప్పాలంటే డివైన్ బ్లెస్సింగ్.
ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దీవులు కూడా దేవుని సందులో ఉన్నాయి. మన సమయాన్ని దేవుని సందులో ఎంతగా గడుపుతుంటామో అంతగా మనం ఆశ్రయించబడతాం. అంటే వాల్యుబుల్ టైం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆటోమేటిక్గా అంతేనా. మన భారతదేశంలో అలాగే ఉండదు, కానీ అమెరికా దేశంలో, యూరోపియన్ కంట్రీస్లో మనకి రోజంతా కష్టపడితే దాపేసి ₹1000 ఇస్తారు. కూలి పని చేసుకుని 500, 600 ఇస్తారు. డైరీకి వెళ్తే 400 అంత ఇస్తారు. కొన్ని దేశాలు అలాగ ఉండదు. అమెరికా దేశం అలాగ ఉండదు. ఇంగ్లాండ్, జర్మనీ దేశాలు, ఆస్ట్రేలియా దేశాలు అలాగ ఉండదు. అక్కడ ఎలాగ ఉంటుందంటే ఒక గంటకి ఇంతని $2 అని వాళ్ళు ఇస్తారు చాలా. మనం ఎన్ని గంటలు గడిపితే అంత జీతం వస్తుంది. అలాగే మన సమయం కూడా ఎంతగా దేవుని సొంతం మనం గడుపుతుంటామో, ఎంతగా దేవుని నామాన్ని మనం అగ్నిపరుస్తుంటామో అంతగా దేవుని ఆశీర్వాదం అవుతుంది, అంతగా దేవుని దీవెనలు ఉంటాయి. మాట గుర్తుంచుకుని లోకంలో ఎక్కడ నిజమైన ఆశీర్వాదం లేదు. లోకంలో ఎక్కడ మన ఉద్యోగంలో ఆశీర్వాదం కాదు. అలాగనే ఉద్యోగం చేయకూడదని కాదు, కష్టపడద్దని కాదు. అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా, కోటి విద్యలో దేని కొరకంట? కోటి కొరకే. మనం ఏ పని చేసినా ఈ జ్ఞానుడు పొట్టను పోషించుకోవడానికి చేస్తాం. అది మన వృత్తి. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, తోట వేయడం అవ్వచ్చు. నేను కొన్నిసార్లు చెప్తుంటాను, ఆటో మీద ఎక్కడ ప్రయాణం వేస్తున్నప్పుడు నేను చెప్తాను కదా, మీరు చేసే పనికి సిగ్గుపడకండి. అది పాచిపోయిన అవ్వచ్చు, లేకపోతే ఆటో తోడడం అవ్వచ్చు, లేకపోతే ఏ కష్టమైనా సరే we should not be do that particular work. అక్కడ అన్నిటికంటే ప్రాముఖ్యత దీనికి కూడా ఈ భౌతిక జీవితమో భౌతిక సంబంధమైన ఉంటాయి. కానీ వాల్యుబుల్ టైం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. 2 విధాల ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, రెండోది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. The first materialistic blessing and secondly divine blessing. ఈ ఆధ్యాత్మిక ఆశీర్వాదం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం రెండు కూడా కేవలం దేవుడు కలిగిన యేసయ్య సన్నిధిలో ఉంది. ఇంకెక్కడా లేని లోకంలో. ఈ లోకంలో ఉద్యోగం చేస్తే అది చేతికిస్తే అంతవరకు ఉంటుంది. సో చదువుకుండా విల్ గో టు ద మెసేజ్. దేవుని వాక్యం అనుకుని వెళ్దాం. దేవుని వాక్యం అంటే ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 1 verses 4. ఇర్మియా గ్రంథము 1:4 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఎవరంటే ద ప్రాఫిట్ జెరమయా. ప్రవక్తని ఇర్మియా రాస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు కలిగి గ్రంథము ఇర్మియా. Jeremiah is not an ordinary book. Many revelations, many divine messages are there. ఇర్మియా గ్రంథంలో జనరల్గా క్రిస్మస్ నూతన సంవత్సరం వచ్చినప్పుడు వాగ్దానాలు కూడా కొన్ని వాగ్దానాలు ఇస్రాయేల్ గ్రంథంలో రాస్తాము, కొన్ని వాగ్దానాలు ఇర్మియా గ్రంథంలో రాస్తాము. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో దేవునికి అనేకమైన ఆదరణకర మాటలు, దేవుడు బలవనిచ్చే మాటలు, శక్తినిచ్చే మాటలు, నెమ్మదినిచ్చే మాటలు ఉన్నాయి. ఒక సాక్ష్యం అనేకమైన ఆధ్యాత్మిక మర్మాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త ఎవరు తెలుసా? ద ప్రాఫిట్ జెరమయా. ఇర్మియా ప్రవక్త రాశాడు. ఇర్మియా ప్రవక్త ఏ కాలానికి చెందిన వాడు తెలుసా? క్రీస్తు పూర్వము ఇంచుమించు 650 నుండి 700 సంవత్సరాల కాలం చెందినవాడు. దేవుని అభిషేకముతో, దేవునికి దర్శనముతో, దేవునికి ఒక కృపావరములతో ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు కదా. ఇర్మియా గ్రంథంలో ఒకటి అధ్యాయం, Jeremiah is not an ordinary person. The God has anointed him. The God has anointed him. The God has appointed him as a prophet of nations. అనేకమైన దేశాలకి ప్రవక్తగా దేవుడు ఇర్మియా ప్రవక్తని ఏర్పాటు చేస్తాడు. అటువంటి గొప్ప ఇర్మియా ప్రవక్త అంటున్నాడు కదా. ఈ ఇర్మియా గ్రంథం ఒకటే అధ్యాయం చేసినప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైంది. ఈ మాట అంటే మానవుని మాట కాదు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ వర్డ్ ఆఫ్ ఎ హ్యూమన్. ఒక మానవుని మాట కాదు. అందుకని ఇర్మియా గ్రంథంలో చూసినప్పుడు ఇర్మియా ప్రవక్త దేవుని అభిషేకం రాస్తున్నాడు, దేవుని దర్శనం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే అందుకంటున్నాడు కదా 4వ వచనంలో, ఇవన్నీ పర్టికులర్లీ మెడిటేట్ దిస్ పర్టికులర్ ప్యాసేజ్. యజ్ఞాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఈ పేరాడమని ధ్యానిస్తున్నప్పుడు అనేకమైన మర్మాలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటి మాటలు చూసింది యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై దిస్ సేస్ ద లార్డ్. దేవుని వాక్యం అంటే ఇర్మియాకు ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? గర్భములో నేను నిన్ను
ఆ గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని. ఒక్కసారి రెండు చేతులు చదవమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. So God has chosen the Jeremiah while he was in the mother's womb. తల్లి గర్భములో పిండముగా ఉంటుంది. కొన్నిసార్లు మనకు ఒక ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు మనకు ఎలాగనుకుంటామంటే, అయ్యో నేను 50 సంవత్సరాలు వేసానని నమ్ముకున్నాను, నన్ను రక్షించుకున్నాను. ఒక 40 సంవత్సరాలు వచ్చేటికి వేసానని రక్షించుకున్నాను, లేకపోతే 30 సంవత్సరాలు వచ్చి వేసాను రక్షించుకున్నాను. దట్ ఇస్ నాట్ ద మెయిన్ రీజన్. దేవునికి రక్షణ అలా కాదట. What God is speaking with the Jeremiah prophet, the prophet of death. అనేకమైన జనాంగాలకు ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాం. ఇర్మియా అంటాడు కదా, ఏమని ఏంటంట, తల్లి గర్భములో నీవు పిండముగా వచ్చుండగని. అంటే దేవుడు ఏర్పాటు ప్రణాళిక చూడండి ఒకసారి. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రియేషన్ ద గాడ్ హ్యాడ్ చోజన్ ఎవరి ఇండివిజువల్ క్రిస్టియన్. జగత్ పునాది వేయబడక మునిపే ఏసీ అంటే మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడమ్మా మన ఆలోచనలు కూడా నేను 10 సంవత్సరాల క్రితం వేసే నమ్మాను, ఒక 20 సంవత్సరాల క్రితం వేసే నమ్మాను, ఒక 30 సంవత్సరాల క్రితం వేసే నమ్మాను అనుకుంటాం. కాదు, అది నిజమ కాదు. ఎప్పుడు దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడంట, తల్లి గర్భములో పిండముగా ఉంటాడు కదా. ఎలాగమ్మా, మనం తల్లి గర్భములో ఉన్నప్పుడే the God has a plan, the God has a divine plan. దేవుడికి తన ప్రజల యొక్క ఒక ఏర్పాటు ఉంది. దేవుడి తన ప్రజలకు ఒక చిత్తముందు, ఉద్దేశం ఉంది. ద గాడ్ హస్ ఎ డివైన్ ప్లాన్. అది ఎప్పుడంటే ఏదో 10 సంవత్సరాల క్రితం కాదు. మన ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డాం, దేవుని నామం ఉద్ధరించబడ్డాం. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద గాడ్స్ పీపుల్, వి ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ పీపుల్ అన్నారు. మన ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డాం, ప్రభు నామం ఉద్ధరించబడిన ప్రజలము. దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎప్పుడంట, ఒక మాట తెలుసు, నా గొంతులో ఒకసారి కుడిచే చూపించండి అమ్మా, నా గొంతులో కుడిచే చూపించండి అమ్మ. దించేస్తే ఎలాగమ్మా, ఒక మాట తెలుసా, మోసే చేతులు వేసుకున్నాడంట, ఇస్రాయేల్ గెలిచారంట. మోసే చేతులు తెచ్చి ఎవరు గెలిచారంట, శత్రువులు గెలిచారంట. అంతేనా? ఎప్పుడమ్మా చేతులు తెచ్చుకోండి, ఒకసారి అలాగ ఉంచండి. మోసే చేతులు ఎవరు గెలిచారు? అప్పుడు ఏం చేసి తెలుసా, యెహోషువ కాలేబులు ఏం చేస్తారంటే మోసే చేతులు కింద పెట్టకుండా అలా ఇస్తారు. ఎప్పటి వరకు అంటే సూర్యుడు అస్తమించే వరకు. అంటే ఉద్దేశం ప్రణాళిక ఏంటంటే, మోసే 2 చేతులు పైకి ఎత్తే ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు గెలుస్తున్నారు. When the prophet of God lifted the hands of the Lord Jesus Christ. దేవుని యొక్క ప్రవక్త, దేవుని అభిషేకం కలిగిన వాడు, దేవుని దర్శనం కలిగిన వాడు మోసే తన చేతులు దేవునితో తిట్టితే అంత గొప్ప ఘనత ఉంది. ఒకసారి చూడండి, ఒకసారి 2 చేతులు హల్లెలూయా చేద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? మెడికల్ పరంగా ఏంటి తెలుసా? మెడికల్ పరంగా ఏంటి తెలుసా? ఎవరైనా సరే ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు కదా, అమ్మా వెంటనే అవ్వదు, ఎన్ని రోజులు పడుతుంది? ఒక నెల గడవని. అంతేనా? ఆ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వాలండి. ఎన్ని రోజులు గడవాలంట? ఒక నెల గడవాలి, లేకపోతే ఒక నెల 15 రోజులు గడవాలి. అప్పుడు కానీ అర్థమవుతుంది డాక్టర్ కూడా. కానీ దేవుడు అలా కాదంట. మన కొరకు రక్తము కార్చి, మన కొరకు ప్రాణం పెట్టి సమాధిని గెలిచి 3వ దినాన తిరిగి వచ్చినాం. మన రక్షకుడు మోర్చుకుని వేసి అలా కాదంట. ఎప్పుడంట? తల్లి గర్భములో. అమ్మా ఒక మాట తెలుసా, నా గొంతును కూర్చొని చూపించండి, నా గొంతును కూర్చొని చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంట? తల్లి గర్భములో నిండమగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మన తల్లి గర్భంలో బయలుపడిన కొన్ని నిమిషాలు, ఎందుకు ఎప్పటికమ్మా కొన్ని సెకండ్లు అయ్యేటప్పుడు, కొన్ని నిమిషాలు అయ్యేటప్పటికి దేవుడికి తెలిసిపోతుంది. దేవుని యొక్క ప్రణాళిక ఎలాగ ఉంటుంది చూడండి, ఆడ ఉద్దేశం ఎలాగ ఉంటుంది చూడండి. ది గాడ్ హస్ ఎ ప్లాన్. అందుకంటున్నాడు కదా, ఇదిగో నువ్వు తల్లి గర్భంలో పిండమగో వంటున్నా కానీ, అంటే తల్లి గర్భంలో ఒక నలుసిగా మనం వంటున్నా కానీ దేవుడు మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాడు.
ఎంత గొప్ప దేవుడు చూసా. మరొక మాట చూద్దాం, మనకి సాధ్యండి. ఎఫిషియన్స్ చాప్టర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అక్కడ ఏమంటారు తెలుసా? జగత్తు పునాది వేయబడకమునిపే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రియేషన్. జగత్తు పునాది వేయబడకమునిపే. ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట? జగత్తు పునాది వేయబడకముని. చిన్న మాట ఎన్నదమ్మా? ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయము 8వ వచనం 6వ వచనం. చూడండి ఒకసారి అమ్మ, ఒక్క నిమిషం. బైబిల్ ఉన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి బైబిల్ తెరడం ఒక ఆశీర్వాదం. బైబిల్ తెరడం ఒక ఆశీర్వాదం. రైట్, ఇప్పుడు చదవండి. ఎప్పుడమ్మా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడమ్మా అనుకోవచ్చు? ఒక 10 సంవత్సరాల క్రితం కాదు, ఒక 20 సంవత్సరాల క్రితము కాదు, ఒక 30 సంవత్సరాల క్రితము కాదు, లేకపోతే 20 గ్రంథములు ఉండేటట్టు ఏదో మన తల్లి గర్భంలో ఒక నలుసుగా ఉన్నప్పుడు కాదు. ఎప్పుడు దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడంట? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రియేషన్. జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్ పునాది వేయబడక అంటే దేవుడికి ఉద్దేశం. ఒక మాట తెలుసు, ఒకసారి బైబిల్ గురించి చూడండి. ఒక మాట మీకు తెలుసా? దేవుడు మొట్టమొదటిగా మానవుడు చేయలే. అది కానీ ఒకటో వచ్చిన తెలుసా? ఇన్ ద బిగినింగ్ గాడ్ వాజ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. ఆది యందు భూమి ఆకాశములను దేవుడు సృజించాడు. ఒకసారి తీయడమా? దట్ ఇస్ ద ఫస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. ఇన్ జెనసిస్ చాప్టర్ 1 verse 1. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. దట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్. అమ్మ, ఒక్క మాట వినండి. దట్ ఇస్ ద ఫస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధమైన జీవం కలిగిన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మాట ఏంటంటే, ఆది యందు దేవుడు ఎప్పుడమ్మా? బిగినింగ్. ఒక మాట తెలుసా? మనకి ఇప్పుడు బైబిల్ అంటే అలాగే ఉండాలి. ఒకప్పుడు బైబిల్ అలాగే ఉండేది కాదట. పాత బైబిల్స్ తీసుకుని వెళ్తే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు తెలుగు బైబిల్స్ తీస్తే అంటే మన దగ్గర ఒక బైబిల్ దొరకవు. కానీ కొంతమంది సేవకుల దగ్గర ఉంటే ఆ బైబిల్స్ చాలా పురాతన బైబిల్స్. ఎప్పుడంటే వాళ్ళు ఒక 50 సంవత్సరాలు సేవ అని పడుతుంది, 60 సంవత్సరాలు సేవ అని పడుతుంది. కాబట్టి మరి ఎప్పుడో కొంటారు ఆ బైబిల్స్. ఒక 60-70 సంవత్సరాలు కాదు. అందులో ఏమని ఉంటుంది తెలుసా? ఆది యందు దేవుడు భూమాకాశం సృజించిన ఉండదు. ఏమన్నదంటే, ఆది యందు సర్వేశ్వరుడు భూమిని ఆకాశమును సృజించాడు అన్నమాట. అది మధ్య ఇప్పుడు మనకు కొన్న బైబిల్ అలా ఉండదు. అది అప్పటి బైబిల్లో ఉంటుందంటే చాలా ముందు కాలం, ఒక 50 సంవత్సరాల గతంకి వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని సేవకులు ఇంట్లో నేను చూసాను ఆ బైబిల్. ఆది దేవుడు భూమాకాశం సృజించిన అంటారు. అసలు బైబిల్ గ్రంథం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది విలియం కేరీ అనే భక్తుడు. బైబిల్ గ్రంథం అనేది రెండు భాషల్లో రాయబడ్డారు. ఒకటి ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషలో రాయబడ్డారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం కరెక్ట్గా ధ్యానించుకుంటే మనకి బాగా అర్థమవుతాం. ఎప్పుడమ్మా ఏ భాష రాయబడ్డది? తెలుగు భాషలో రాయబడలే, ఇంగ్లీష్ భాష రాయబడలే. ఏ భాష రాయబడ్డదంటే, ఒకటి హిబ్రూ భాష, రెండోది గ్రీక్ భాష. మీరు ఫస్ట్ పేజీ తిప్పి చూడండి అసలు బైబిల్. తెలుగు బైబిల్లో ఫస్ట్ పేజీ చూడండి. ఆదిమ హిబ్రూ గ్రీక్ భాష నుండి తర్జుమా చేయబడింది అయితే అంతేనా? ఏమనుందమ్మా? చూసారా? ఆ తర్వాత రాయబడిన బైబిల్ తెలుగు బైబిల్ కాదు. మళ్ళా అది 1వ శతాబ్దం 2వ శతాబ్దం కాలం వచ్చేసరికి, ఒక 15వ శతాబ్దం వచ్చేటప్పటికి ఆ బైబిల్ మొట్టమొదటిగా హిబ్రీ భాషలో గ్రీక్ భాషలో ఆ బైబిల్ ఏం చేశారంటే మొట్టమొదటిగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్ చాలా వచ్చాయి. కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్, ఇలా చాలా వర్షన్స్ ఇంగ్లీష్ బైబిల్ ఉంది. కానీ అన్నిటికంటే మూలం ఏంటంటే కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు. ఆ బైబిల్లో కరెక్ట్గా హిబ్రీ భాష నుండి గ్రీక్ భాషల నుండి ఇంగ్లీష్ భాషకి తర్జుమా చేయబడ్డారు బైబిల్ గ్రంథం అనేది. ఆ తర్వాత ఇంచుమించు 18వ శతాబ్దం ఎండింగ్ 19వ శతాబ్దం వచ్చినట్టుకి విలియం కేరీ అనే ఒక భక్తుడు, ఐరోపా ఖండానికి చెందినవాడు, మన భారతదేశానికి వచ్చి
అయ్యో మరి భారతదేశంలో బైబిల్ లేదని తెలిసి ఏం చేసినట్టే ఆ ఇంగ్లీషు కింగ్ జేమ్స్ వర్షన్ అని ఉంటుంది అక్కడ. మళ్ళీ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ కాదు. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అంటే అది వేరే వెళ్ళిపోతుంది. కింగ్ జేమ్స్ వర్షన్ అని ఉంటుంది ఒక బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ చదివిన తెలుస్తుంది. ఆ బైబిల్ కరెక్ట్ మీనింగ్ ఉంటుంది అన్నమాట. హెబ్రీ భాష నుండి గ్రీక్ భాషను కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసి రాయబడిగా. ఆ కింగ్ జేమ్స్ వర్షన్ అనే బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ నుండి ఒక్కొక్క భాషలోకి తర్జుమా చేయబడ్డారు. ఇప్పుడు భారతదేశంలో ఇంచుమించు 16 భాషల్లో బైబిల్ ఉంది. అంతేనా? మనం అనుకుంటే తెలుగు బైబిల్ మాత్రమే కాదు, తమిళ బైబిల్ ఉంది, తమిళనాడు తమిళ బైబిల్ ఉంది. అలా భారతదేశంలో 14 భాషల్లో ఈ బైబిల్ అనేది ట్రాన్స్లేట్ చేయబడ్డారు. అర్థమవుతుందమ్మా? ఒకటి తమిళ భాష, ఎందుకంటే దుబాయ్ ఉన్నప్పుడు చూశాను. ఆ తమిళ వాళ్ళందరికీ కూడా తమిళ ఉంటుంది బైబిల్. మనకి తెలుగు బైబిల్ ఎలాగ ఉందో అలాగే. మలయాళం వాళ్ళకి కేరళ వాళ్ళందరికీ కూడా మలయాళంలో బైబిల్ ఉంటుంది. ఇలాగ ఒక్కొక్క భాషకి ఒరిస్సాకి వెళ్ళాం అనుకోని. ఎందుకంటే భారతదేశంలో సువార్త ప్రకటించబడ మనం అనుకుంటే చాలా మంది అన్ని ఏమనుకుంటారంటే ఇది దొరల మాత్రం అనుకుంటారు. కాదు. వన్ ఆఫ్ ద డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు 12 మంది శిష్యులు ఒక శిష్యుడైన తోమా, యేసుప్రభు 12 మంది శిష్యులు అపోస్తలుడు ఆయన తోమా 2000 సంవత్సరాల క్రితం మన కేరళ రాష్ట్రాన్ని తమిళనాడు రాష్ట్రానికి వచ్చాడు. చాలాసార్లు మీకు చెప్పాను దేవుని చిత్తం అయితే ఆ తమిళ మొట్టమొదటి కేరళకి వెళ్ళాడే. అది కేరళ రాష్ట్రంలో పరిచయం ఎప్పుడంటే ఇప్పుడు కాదు. యేసుప్రభు కల్వరి శిలువలో అది సమాధి పునరుద్ధానం తర్వాత ఆరోహమైన తర్వాత శిష్యులు ప్రపంచమంతా తిరిగి సేవ చేశారు. ఈ 12 మంది శిష్యులతో మరొక శిష్యుడు ఉన్నాడు, ఆయన అపోస్తలుడైన పౌలు. ఈ 13 మంది ఎక్కడికి వెళ్ళిన ప్రజలు ఏమనుకున్నారంటే ఇదిగో భూలోకి మనం తలకం చేసినాడు ఎక్కడికి వచ్చిందా. అంత గొప్ప సాక్ష్యం ఆ దినాల వరకు. ఇదిగో భూలోకి మనం తలకం చేసినాడు ఎక్కడికి వచ్చిందా. అలాగా కాబట్టి తోమా గారి 2000 సంవత్సరాలు మొదట కేరళ రాష్ట్రానికి వచ్చారు. ఆయన కేరళ రాష్ట్రానికి వచ్చిన గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? ఇది చాలా మంది తెలియకపోవచ్చు. కేరళ రాష్ట్రంలో మలయాళం భాష మాట్లాడతారు. ఆ మలయాళం భాష మాట్లాడే వాళ్ళు ఏం చేశారు తెలుసా? కొంతమంది బ్రాహ్మణులంతా ఒక నది ఉంటే నది దగ్గర సంధి వార్చుకుంటారు. అంటే సంధి వార్చుకుంటే మన అర్థం ఏంటంటే తెల్లవారు లేచి వారు సూర్య నమస్కారం చేస్తారు. అంటే అది ఒక నది దగ్గరకో లేకపోతే ఒక చెరువు దగ్గరికి వెళ్ళి సూర్య నమస్కారం చేస్తారు. అది మనం ఏమనుకుంటామంటే ఈ సంధి వార్చడం అంటే అది మామూలుగా హైందవ ధర్మం అనుకుంటాం. కాదు. సింహాలు ఉన్నాయనుకోండి, అవి పచ్చి మాంసం తింటాయి. ఆ సింహాలు కానీ పులులు కానీ ఏం చేయాలి తెలుసా? ఉదయం లేచినట్టునే సూర్యుడు లేత కింద ఇలాగ నోరులా గరేటప్పటికి ఆ సింహాల నోట్లోని లేకపోతే పళ్ళ కింద మాంసం మొక్కలు ఉండిపోతాయి, అవన్నీ పడిపోతాయి. అంటే సన్లైట్ అనేది మనకి మేలు చేస్తుంది. అది నిజమే, అంతేనా? చిన్నపిల్లలు కూడా ఏం చేస్తామంటే మా పాప ఉందంటే మామూలుగా ఏం చేస్తామంటే విటమిన్ D3 అని ఒకటి వాడతాం. అది ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఎండలో తిరగరు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తుంటారంటే ఈ యొక్క విటమిన్ D3 అని టానిక్ వేస్తారు, ఒక 2-3 డ్రాప్లు. అలాగే కాబట్టి ఎండ అనేది తగలాలి. ఇలా సంజి వార్చుకుంటున్నారు ఒక చెరువు దగ్గర. అది ఎవరంటే మామూలుగా బ్రాహ్మణ్ సంజి వార్చుకుంటారు. తోమా అక్కడికి వచ్చే మొట్టమొదటి సువార్తని ప్రకటించి ఆ కేరళ రాష్ట్రం తోమా గారు తెచ్చి అంటున్నారు కదా, ఇదిగో మీరందరూ కూడా. ఎందుకంటే ఏమనుకుంటాం కదా, కేరళలో యొక్క మలయాళం భాష కూడా ఇప్పుడు అది చాలా వేల సంవత్సరాల నుండి ఉంది. తమిళం కూడా. మన భారతదేశంలో పురాతనమైన భాష సంస్కృతం. సంస్కృతం తర్వాత అలాగ భాషలు వచ్చింది. వెంటనే సంధి వార్చుకుంటే ఎందుకంటే ప్రభు యొక్క 12 ఆత్మవరాలకు అర్థం ఏంటంటే అన్య భాషలు మాట్లాడతారు. ఒక భాషగా నాకు తెలిసి అని ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, చదవలేదు. కానీ సేవకు వచ్చి దేవుడు అభిషేకించుకున్న తర్వాత దేవుడికి ఒక విన్నపం చేశాను. నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, చదవలేదు కాబట్టి బైబిల్ చదివే జ్ఞానం నాకు ఇవ్వనాయన. ఏమన్నాడమ్మా? బైబిల్ చదివే జ్ఞానం నాకు ఇవ్వు. వెంటనే దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. చదువులేదు మళ్ళా, వాళ్ళు కూడా చదవలే, కానీ తెలుగు బైబిల్ చెప్తారు. ఆయన ఇంచుమించు 65 సంవత్సరాలు పరిచయం చేశారు. ఆయన 92వ సంవత్సరం ప్రభుత్వం నిద్రించారు. అంతకాలం పరిచయం చేశాడు. అయితే అలా కాదు ఏంటంటే వీరందరూ కూడా బాబాను సంధి వార్చుకుంటూ వెంటనే తోమాకి వెళ్ళి ఒక మాట అన్నారు వారి భాషలో. ఎందుకంటే తోమాకి అన్ని భాషలు వచ్చు కాబట్టి దేవునికి నాటి భాష ఏంటి ఉంటుంది?
మనం అనకైతే తెలుగు, మాట్లాడడానికి ఇంగ్లీష్, కొంచెం హిందీ వస్తుంది. ప్రవక్తలకు అన్ని భాషలు వచ్చు. వెటనరీ భాషలు ఉన్నాడు కదా, మీరు ఏం చేస్తున్నాడు? సంధి వాల్చుకుంటాం. ఒక పని చేయండి, మీరు చెల్లులో నీళ్లు తీసుకుని ఆకాశంలోకి ఇలా విసిరివేయండి. మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆకాశం నీళ్ళు లేట్ అయిపోవాలి, అలా నిలిచిండిపోవాలి. అలా కాకుండా మీరు అలాగా ఆకాశం నీళ్లు విసిరిన తర్వాత నేను కూడా నా దేవుడిని నమ్ముకుని నా దేవుడిని బట్టి నేను కూడా నీళ్ళు విసిస్తానన్న. కానీ బ్రాహ్మణులు అందరూ కూడా చెరువులోకి దోస్తులు పెట్టి ఆ నీళ్ళు తీసి అలాగ ఆకాశంలో ఇస్తారు. వెంటనే జరిగింది ఏంటి తెలుసా? ఆ నీళ్ళు మళ్ళీ ఎక్కడ పడిపోయామ్మా? ఆ నదిలో పడిపోయా. ఒకసారి హల్లు చెప్దామా? హల్లెలూయా. సంతోష్ గారి గారు చప్పట్లు కొట్టండి. ఏమంటున్నాడమ్మా? గట్టి బ్రాహ్మణులందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఏరియా ఎలాగైతే కర్మేలు పర్వతం సవాల్ చేశాడో అలాగ నీళ్ళు ఇచ్చినటువంటి నీళ్ళని ఏదైపోయామా వాళ్ళు అక్కడ పడిపోయి కింద పడిపోయి. అప్పుడు తోమా గారు అన్నారు కదా, అదిగో మీ దేవుడికి మీరు పూజ చేసి ప్రార్థన చేసి మీరు చేసుకో, నేనేం చేస్తానంటే నా దేవునికి నేను పూజ చేసి నేను కూడా అలా నీళ్ళు విసురుతాను కదా. తోమా గారు వెంటనే ఆ దోస్తుల్లో నీళ్ళు తీసుకున్న చెరువులోను ఆ నదిలోని విసిరాడు. వెంటనే ఏంటైపోయామా నీళ్ళు? ఎందుకంటే 9 ఆత్మీయ వరాలు ఒక వరమేడు తెలుసు, మీరు అద్భుతమైన కార్యాలు చేస్తారు. అది దేవుని వాక్యం, అది ప్రభు చేసిన వాగ్దానం. ఎందుకంటే భారతదేశం దేవునికి ప్రణాళిక గోడ డివైన్ ప్లాన్ అబౌట్ ద కంట్రీ ఆఫ్ ఇండియా. భారతదేశమైన దేవుని ప్రణాళిక దేవుని చెప్తున్నాం. అందుకే నీళ్ళలో విసిరేటప్పటికి వెంటనే ఏంటైపోయిందమ్మా? 2 అద్భుతాలు దేవుడు చేశాడు. ఒక అద్భుతం ఏంటి తెలుసా? చెరువులోని తీసాడు. ఆ నీళ్ళంట ఒక సొట్లా పడిపోయిందంట. ఆకాశం తీసినప్పుడు ఆ నీళ్ళని ఎక్కడ నిలబడిపోయి ఒకసారి చప్పటి దేవుని నామం పెడతామా? ఒకసారి చేద్దామా? ఎంత గొప్ప దేవుడు ఇచ్చిరా! మన భారతదేశంలో మొట్టమొదటి వేసే నమ్ముకునేది ఎవరో తెలుసా? కేరళ వాళ్ళే మొట్టమొదటి వేసే మీకు మాట మీకు తెలియకపోవచ్చు. ఆ జగదాంబ అడిగిన ఒక చర్చ్ ఉంటుంది. అదేమంటారు? సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్ అనట. అది చాలా పురాతన 16వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో ఆ చర్చను కట్టారు. అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటిగా వేసే నమ్మింది కేరళ వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు తరతరాలుగా 2000 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు వేసే నమ్ముకునే ఉన్నారు. మనం అనుకుంటాం కదా యేసు సువార్త ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారు, అమెరికా వాళ్ళు చెప్పారు. కాదు, 2000 సంవత్సరాల క్రితమే వేసే సువార్తకు మన భారతదేశానికి వచ్చింది. బైబిల్లో కూడా భారతదేశం పేరు ఒక దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా? హిందూ దేశం మొదలు ఎస్తేర్ గారిని చూడండి ఒకసారి. హిందూ దేశం మొదలుకొని కూసి దేశం వరకు. ఏ దేశం మొదలుకొని? హిందూ దేశం మొదలుకొని కూసి దేశం మొదలు. అంటే కూసి దేశం అంటే మనం అనుకుంటాం ఆఫ్రికా అనుకుంటా. కాదు, ఈ కూసి అనే దేశం పేరు ఏంటంటే ఇథియోపియా. ఇథియోపియా దేశం అనేది ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో ఒక దేశం. ఆ ఇథియోపియా అనే దేశం పేరు కూసి దేశం అంటే. ఆశ్రాస్ రాజు ఒక విధంగా చెప్పి ఇస్తే నీకు భర్త. ఆశ్రాస్ రాజు ఎన్ని రాజ్యాలు పరిపాలించాడంట? 127 కింగ్డమ్స్, 107 రాజ్యాన్ని అది పరిపాలన చేసినట్టు. ఎంత గొప్ప దేవుడు తీసారా! కానీ భారతదేశం అమెరికా పేరు బైబిల్లో లే, ఇంగ్లాండ్ దేశం పేరు, జర్మనీ దేశం బైబిల్లో లేదు. ఇలా చాలా దేశాల పేరు బైబిల్లో లేవు. మళ్ళీ దానాల గ్రంథంకి వచ్చాడు కొన్ని ఆ రోల్స్ అన్ని తుబాలని ఇలాగా జర్మనీ దేశం గురించి, రష్యా దేశం గురించి కొన్ని మాటలుంటాయి. అంత గొప్ప దేవుడికి సాక్షి. వెంటనే ఆ బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళ కులాన్ని మతాన్ని అంతా విడిచిపెట్టి ఏసే నమ్ముకున్నారు. ఒకసారి హల్లు చేద్దామా? ఆ తర్వాత కేరళ రాష్ట్రం తర్వాత ఆ దినాలు లక్షల మంది వేసే నమ్ముకున్నారు కేరళ రాష్ట్రం. ఆ తర్వాత తోమా గారు తమిళనాడు రాష్ట్రానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి, నేను ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళినా ఖచ్చితంగా వెళ్తాను. సెయింట్ థామస్ మౌంటైన్ ఉంటుంది. అది ఒక పెద్ద కొండ. ఆ కొండ మీద గుహలో ప్రార్థన చేసుకున్నాడు ప్రతిరోజు తోమా గారు. దేవుని పరిచయం అది మెడ్రాస్ పట్టణంలో ఉంది. సెయింట్ థామస్ మౌంట్ అంటారు. లోకల్ ఫెయిర్ ఉంటుంది. దేవుని సిద్ధమైతే నాకు చాలా ఆశ ఉంది, ఎప్పుడైనా మనం తీసుకెళ్ళి వెళ్ళాలి సెయింట్ థామస్ మౌంట్. ఎందుకంటే అన్నిలో అయితే ఏ తిరుపతికి ఇంకో దగ్గరికి వెళ్తారు. మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసుప్రభు ప్రాముఖ్యమైన శిష్యుడు. అటువంటి శిష్యుడు రక్తం కార్చిన మా నేల మెడ్రాస్ పట్టణం అంటే. అప్పటి నుండి కూడా
మొట్టమొదటిగా భారతదేశం వేసే నమ్ముకుంది ఒకటి కేరళ వాళ్ళు, రెండు తమిళనాడు. ఆ రెండు రాష్ట్రాలు ప్రభుని నమ్మారు. ఒకసారి హల్లి చదువుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత భారతదేశంలో అనేక మంది ప్రజలు వేసే నమ్ముతున్నారు. ఒకసారి చూడండి. అంటే వేసే నమ్ముకోవడం అంటే ఏదో ఈ మధ్య జరిగింది కాదు. 2000 సంవత్సరాలు కూడా వేసే నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు చేశారా ఒకసారి చూడండి. అందుకే అంటున్నాడు కదా, 8వ గ్రంథంలో సమయం అవుతుంది. 8వ గ్రంథంలో ఇప్పుడమ్మా గర్భంలో నేను రూపమ్మని గురిపి. అదేవిధంగా ఎఫ్సోరు రాసిన పత్రికలో ధ్యానించుకున్నాం. ఏమంటే జగత్ పునాది వేయబడక మునిపే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రియేషన్. జగత్ పునాది వేయబడక మునిపేనంట దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుడి ప్రణాళిక చూస్తారా? మనం చాలాసార్లు అనుకుంటాం ఏది ఈ మధ్యకాలం వేసి నమ్ముకున్నాను కాదు. ఎప్పుడంట దేవుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే భూమి ఆకాశములను క్రియేటెడ్ ది హెవెన్స్ అని చెప్తారంట. ఆది యందు సర్వేశ్వరుడు భూమి ఆకాశం నిర్మించాడు. ఆ తర్వాత మానవుడు ఎప్పుడు వచ్చారంటే తర్వాత మళ్ళా 5 దినాలు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జంతువులు అంటే మానవునికి కావాల్సిన అన్ని దేవుడు చేశాడు. ఆఖరికి వచ్చేటికి ఆయన 5 దినాలు సృష్టించి 6వ దినం మన మానవుని చేస్తాం. మా మాట తెలుసా? సమయం అవుతుంది. 6వ దినాన్ని మానవుని చేసినప్పుడు శరీరం అనేది మట్టి నుండి చేశాడు, కానీ ఆత్మ మట్టి నుండి రా. ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? మన దేవుని నుండి వచ్చామ్మా. దేవుని సంధి నుండి వచ్చాం. తనలో ఉన్న ఆత్మను ఒక మాట గుర్తుంచుకోండి. ఈ సృష్టిలో దేవదూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, సరాపులు ఉన్నారు, ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు. వీరందరికంటే ప్రాముఖ్యంగా దేవుని యేసే పోలికలో చేయబడింది ఎవరో తెలుసా? కేవలం ఒక మానవుడు మాత్రం. God has formed the human, Adam and Eve in his own image. ఆయన పోలికలో దేవుడు ఆదామవలు చేశారంట. అందుకని చెప్పి సమయమైంది. ఏమంటాడో తల్లి గర్భంలో పెద్దమ్మ కొడుతుంది. ఒక మాట గుర్తుంచుకోండి. అంటే దేవుడు జగత్ ప్రాజులు ఏవాడికి మంది మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ కాలం వచ్చేటప్పటికి మనం ఎక్కడ ఉన్నా, లోకంలో ఉన్నా, విగ్రహారాధనలో ఉన్నా, అన్ని ఆచార పద్ధతుల్లో ఏ విధంగా ఉన్నా, ఒక దినం వచ్చినట్టు దేవుడు మళ్ళీ ఏం చేశాడు? రక్షించాడు. అంటే రక్షించుకుని మనం అనుకోదు ఒక 20 సంవత్సరాల క్రితం కాదు మన రక్షణ పొందింది, 30 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం కాదు. ఎప్పుడంటే మన తల్లి గర్భంలో అలుసుకుంటుంది మొదటి కాదు. రెండవది జగత్ పునాది వేయవాడికి అంటే దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసి ఎంత గొప్ప దేవుడు వచ్చేస్తారా? అదే మాట ఎనిమిది అంటాడు కదా, జగత్ పునాది వేయబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని అంటున్నాడు. ఎప్పుడు ఎరిగాడంట? ఒకసారి చూడండి. అతని మాట ముగించాలి. ఇప్పుడమ్మా మన తల్లి గర్భంలో నుండి బయలు పడక మునిపేదంట దేవుడు మనం ప్రతిష్ఠించారంట. దేవుడు మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాడు. వ్యాధ చక్రం గాడ్. దేవునికి బిడ్డలో మనం దేవుడికి కుమార్తెలు ఆ రక్తమ చేత మనం మోసించుతున్నాడు. ఆదమ్మ వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞాతికి మెచ్చినప్పుడు ఏ జీవం అయితే వరకు అదే జీవాన్ని ఇవ్వడానికి 2 సంవత్సరాలకి 2000 సంవత్సరాలు వచ్చాయి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నేను గొర్రెలకు జీవం వచ్చినప్పుడు ఆ జీవం సమృద్ధిగా ఇచ్చినప్పుడు లోకానికి వచ్చాను. అది గొప్ప దేవుడు ఇస్తారా? వాడు దేవుడి యొక్క ప్రణాళిక గొప్పది. మనం చాలాసార్లు అనుకుంటామని దేవుడి మధ్యలో రక్షించుకోవడం కాదు. మనం ఎక్కడున్నా మన దాంట్లో రెయిన్ ఫారెస్ట్ ఉన్నా దేవుని ఏర్పాట్లు బట్టి ఖచ్చితంగా రక్షించుకోవాలి. మన విగ్రహారాధనలో ఉన్నా, దేవునికి అంత దూరంగా ఉన్నా, దేవుని ప్రణాళిక. అందుకే దీని వాక్యలో మాట ఉంటుంది. ఏమంటే తెలుసా? ఆయన ఎవరిని ముందుగా ఎరిగానో వారిని ముందుగా నిర్ణయించారు. మనందరము దేవుడు తెలుసు. ఆ కాలం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అప్పుడు ఒక్కొక్కరుగా మీరు గమనించండి. కొంతమంది అంటారు బాప్తిస్మం అంటే మా అందరం ఒక్కసారి తీసుకుంటామని కాదు. కుటుంబంలో ఒకరు నమ్మితే వాళ్ళని బట్టి ఇంకొకరు నమ్ముతారు. అలాగే ఒక్కొక్కరిని బట్టి. అందుకే పౌలులు ఏమన్నారు చాలాసార్లు రాయకూడదు, ఇలా రక్షణ పొందడానికి వాట్సాప్ డ్యూ టు గెట్ ద సాల్వేషన్. రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ప్రభువుని యేసునందు విశ్వాసం వచ్చింది. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ. ఎంత గొప్ప దేవుడు చేశారు. ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో దేవుడు నెరవేర్చారు. తల సమయం అయింది. తల వంచి కలుగుతుంది ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధ జీవంగా దేవాలి కొందరు అందరూ ఒకసారి 2 చేతులు పైకి వెళ్తారు. ఎవరైనా ఘనంగా జరిగించిన మంది ఒకసారి 2 చేతులు పైకి మబ్బు జరుగుతున్నాం. 2 చేతులు పైకి వెళ్దాం. వాటి దాన్ని నామని సిద్ధాన్ని సరిచేస్తాను. మీ బలమైన వాక్యం వినిపించారు. అవునాయన మీరు ఏమి అయితే మీరు మాట్లాడుతున్నాడు. జగత్ పునాది వేయబడి కొడుకు నేను మెరిగించినాను. నేను పౌరు భక్తుని అభిషేకంతో దర్శించి రాస్తున్నాను కదా. యేసు రాత్రి 1 ఇచ్చాను. జగత్ పునాది వేయబడక కొనుక్కి అవునాయన తల్లి మీ
తల్లి గర్భంలో నలుసుగా ఉన్న ఉండక ముందే ఈ భూమాకాశం నుంచి మనం మునిపోయిందండి. నా తల్లి నేను యేసుక్రీస్తుని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. లక్షలు పెట్టుబంది నా తల్లి. ఈ మెసేజ్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎంతమంది వస్తున్నారు వారందరూ కూడా దీవించి ఆశించమని ప్రార్థన చేస్తున్నాం తల్లి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పేరే దీవించండి. నేను ఆ తల్లి అనేక రాలేకుండా మరొక ఒక్కసారి అడిచారు పైకెద్దా. నేను వాతావరణ పరిస్థితులు ప్రార్థన చేస్తున్నాం తల్లి. ప్రతి ఒక్కరు అడిచారు పైకెద్దా. ప్రతి ఒక్కరు అడిచారు పైకెద్దా. నేను మంచి వాతావరణం తల్లి ఏర్పడ్డానికి, మంచి చల్లని వాతావరణం మా రాష్ట్రంలో, మా పట్టణాల్లో తల్లి, మా దేశంలో వెళ్ళిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరి పేరు దీవించండి. ఏసునా పడుతున్నాం తల్లి. ఏసంటే మీరు చేసిన చంపుడు కాదు కాక ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమైన కుమారుడు వేసినట్టు ఆదరణ అర్చన పరిశుద్ధాత్మ సహాయం ఇక్కడ కూడి మమ్మల్ని కూడా ద్రాణ సంఖ్యలందరికీ చాలా మందికి ఆరాధించేది సకల పరిస్థితులకి ఈ జనాంగానికి ఇప్పుడు ప్రభురాకరణ సదాకాలంతో నడిపించింది కాక.